నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్, కొత్త పే స్కేల్స్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ మరియు 8వ వేతన సవరణ పైన పూర్తి తాజా సమాచారం అండి. సో ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలో ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేవారు ఎప్పటికప్పుడు వేతన సవరణలు మరియు కరువు భత్యం పెరుగుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సవరణలు వారి జీవన ప్రమాణాలను అయితే మెరుగుపరచడానికి మరియు ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలను తగ్గించడానికి అత్యవసరం. ప్రస్తుతం కేంద్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ, డిఏ పెంపు మరియు ఎన్నో వేతన సవరణ కమిషన్ అమలుపైన తీవ్ర ఆసక్తితో అయితే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు కొత్త పీఆర్సీ అమలు కోసం ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండవ పీఆర్సీ. మొదటి పీఆర్సీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేయబడింది. అయితే రెండో పీఆర్సీ అమల్లో ఇప్పటికే గణనీయమైన జాప్యం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీ నివేదికను తెప్పించుకొని సాధ్యమైనంత త్వరగా దాన్ని అమలు చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి చాలా రోజులు గడిచినప్పటికీ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అసంతృప్తి ఉద్యోగుల్లోనే నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 డీఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఉద్యోగులకు ఈ బకాయిలు చాలా అవసరము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు మరియు శుభవార్తలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే శుభవార్తలు వినిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ అలవెన్స్ పెంచడం జరిగింది. ఇది 2025 జూలై డీఏకి సంబంధించి 3% పెంపు. ఈ పెంపు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు దసరా కానుకగా భావించబడింది. దీంతో మొత్తం డీఏ అనేది 58% చేరింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరానికి 2 సార్లు డీఏ పెంపు అయితే ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే విధంగా డీఏ పెంచాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 2025 జూలై డీఏని పెంచాల్సి ఉంది. కేంద్రం 3% పెంచింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 2.73% డీఏని పెంచాల్సి ఉంటుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క శాతానికి రాష్ట్ర ప్రభుత్వం 0.91% డీఏని పెంచాలి. ఈ లెక్కన 3%కి 2.73% తెలంగాణ రాష్ట్ర పెంపైతే వర్తిస్తుందన్నమాట. 8వ వేతన సవరణ కమిషన్ మరియు ఉద్యోగుల డిమాండ్స్. 8వ వేతన సవరణ కమిషన్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో కొంత అసంతృప్తి నెలకొంది. జనవరి 1, 2026 నుండి 8వ వేతన సవరణ కమిషన్ అమల్లోకి అయితే రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు లేదా అప్డేట్లు లేకపోవడంతో ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు. 8వ వేతన సవరణ కమిషన్కు చైర్మన్ మరియు ఇతర సభ్యుల నియామకం కూడా ఇంకా జరగలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సవరణ కమిషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సవరణ కమిషన్ విషయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ప్రకటించాలని, కనీసం 2.86% వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివిధ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ల ద్వారా వేతన పెరుగుదల అంచనాలు. 8వ వేతన సవరణ కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్కు ఆమోదం లభిస్తే ఉద్యోగులకు వేతనాలలో గణనీయమైన పెరుగుదల అయితే ఉంటుంది. కొన్ని అంచనాలు అయితే ఇప్పుడు ఇవ్వబడ్డాయి, చూద్దాము. 2.86% ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఉద్యోగులకు కొత్త కనీస బేసిక్ సాలరీ రూ. 51,480. పెన్షనర్లకు కొత్త కనీస బేసిక్ పే అనేది రూ. 25,740. 2.08% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే ఉద్యోగులకు కొత్త కనీస బేసిక్ సాలరీ అనేది రూ. 37,440 ఉంటుంది. పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ వచ్చేసి మినిమం రూ. 18,720 అయితే ఉంటుంది. అదే 2% ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చినట్లయితే ఉద్యోగులకు 36,000, పెన్షనర్లకు 18,000. అదే 1.92% ఇస్తే ఉద్యోగులకు 34,560, పెన్షనర్లకు 17,280. ఈ విధంగా అయితే ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి మరియు ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలను తట్టుకోవడానికి ఈ వేతన సవరణలు మరియు డిఏ పెంపుదలలు చాలా ముఖ్యమైనవి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని సానుకూల నిర్ణయాలు తీసుకోవాలనైతే ఉద్యోగ సంఘాలు ఆశిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్.